హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ తొక్కు చేస్తున్నానండి. మామిడికాయ తొక్కుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే మనము 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఎండుమిర్చి అండి. నేను ఒక 6 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. జీరా అండ్ మెంతి పౌడర్, మన టేస్ట్కి తగ్గ, అంటే కారం మనం తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2.5 స్పూన్ అయితే కారం తీసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ అండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక గుప్పెడు వెల్లుల్లి అండి. నేను పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మామిడికాయ తురుముకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇది తొక్కు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండడానికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి, మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు యాడ్ చేసామండి. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేద్దామండి. ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కిందికి దించేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేడిగానే ఉంది కదా, టేస్ట్కి తగ్గ సాల్ట్, జీరా అండ్ మెంతి పౌడర్, తర్వాత ధనియా పౌడర్,